ఎస్సీ రిజర్వ్డ్ కేటగిరీలో వీడు ఐఏఎస్ అయ్యాడు. హిందుత్వాన్ని వాడుకుని మతం మారిపోయాడు. చెప్తా అది కూడా. ఇప్పుడు రాముడు జోలికి వచ్చాడా, ఆ తర్వాత చూడండి హిందూ ఆడపిల్లల జోలికి వచ్చాడు చూడండి వీడు. తరువాత నా వివాహ హక్కు మీదకి వచ్చారు. నేను ఇతర నా వివాహ హక్కు అంటే వీడు ముస్లిమ్స్ తరపున మాట్లాడదు, వాళ్ళ తరపున ఇప్పుడు వాళ్ళ ఆవేదన అని చెప్తున్నాడు కదా. వీడు ఒంట్లోకి వాళ్ళు దూరారనమాట, ఇప్పుడు వాళ్ళ వాయిస్ అనమాట. చెప్పాయి. ఇతర మతస్థుల్ని కనుక నేను చేసుకుంటే నాట్ అండర్ డ్యూరెస్, అంటే ఎలాంటి ఒత్తిడి కానీ బలవంతం కానీ లేకుండా జరిగినది అనేటువంటిది నేనే ప్రూవ్ చేసుకోవాలని చెప్పారు. లవ్ జిహాద్ అన్నారు. చూడండి, ఇప్పుడు హిందూ ఆడపిల్లల్ని లవ్ జిహాద్ పేరుతో, ప్రేమ పేరుతో వంచి మోసం చేసి పెళ్లి చేసుకుని వాళ్ళ అవసరాలు తీరాక మతం మారకపోతే, మతం మారిన తర్వాత కూడా చిత్రహింసలు పెట్టి చంపేసి సూట్ కేసుల్లో, ఫ్రిడ్జుల్లో ఎన్నో కేసులు మనం చూస్తున్నాం కదా, పార్సిల్ చేసేస్తున్నారు కదా. అది తప్పంట. అంటే దాని మీద మాట్లాడడం తప్పంట. వాళ్ళు అలా చంపేస్తున్నా కూడా లవ్ జిహాద్ పేరుతో హిందువులు మూసుకు కూర్చోవాలి. దాన్ని మీరు తప్పని ఎలా చెప్తున్నారు అంటున్నాడు వీడు. ఇప్పుడు నేను వీడి విషయంలో ఎలా మాట్లాడాలి మీరు చెప్పండి. ఇప్పుడు నేను ఎంత ఆవేశాన్ని అణుచుకోవాలి చెప్పండి. రాముడు జోలికి వచ్చాడా? రామజన్మ భూమిలో ఆయన ఆత్మగౌరవం మీద, లేదా హిందువుల ఆత్మగౌరవం మీద, విశ్వాసం మీద దెబ్బకొట్టి హిందువులు ఆరాధించే పరమ పవిత్రమైన ప్రదేశంలో వాళ్ళ మందిర నిర్మాణం, వాళ్ళ మసీదు నిర్మాణం చేసుకుంటే, దాని మీద పోరాటం చేసి మళ్ళీ రామ మందిరాన్ని మనం సాధించుకుంటే వీడి కళ్ళు చూడలేకపోతున్నాయి, కడుపు మండిపోతుంది వీడికి. దాని మీద కామెంట్స్ చేస్తున్నాడు. ఇప్పుడు హిందూ ఆడపిల్లల్ని బలి తీసుకుంటున్నారు, మా ఆడపిల్లల్ని రక్షించుకోవాలని చెప్పి హిందువులు మాట్లాడుతుంటే దాన్ని తప్పుపడుతున్నాడు వీడు. ఈయన డాష్ గాడిని ఏం చేయాలి చెప్పండి. అసలు ఒక ఇంట్లో ఆడపిల్లని 9 నెలలు ఒక తల్లి కడుపులో మోసి కని ఎన్నో కష్ట నష్టాలు కోర్చి 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు పెంచి పెద్ద చేసిన తర్వాత నా కొడుకులు వచ్చి ఎత్తుకుపోయి నిర్దాక్షిణ్యంగా రక్త మాంసాలు బయటికి తీసి పేగులు తీసి చంపి పాడేస్తుంటే, అలా జరుగుతున్నటువంటి ఆ అఘాత్యాలను ఆపటానికి, అవేర్నెస్ కల్పించడానికి, హిందువుల ఆడపిల్లను రక్షించుకోవడానికి, ఆ కుట్రల గురించి, ఆ దుర్మార్గం గురించి మాట్లాడుతుంటే ఇది వాళ్ళ హక్కులకి భంగం కలిగిందని మాట్లాడుతుంటే అన్నట్టు ఈ కొడుకు, ఈ లుచ్చానా డాష్ గాడు. అంటే వీడి ఇలాంటి నా కొడుకులందరినీ సపోర్ట్ చేయడానికి మా ఆడపిల్లలను బలి చేయాలా హిందువులు? ఎరా నా కొడకల్లారా, ఇప్పుడు మీ హక్కులకు భంగం కలగటం అంటే ఇప్పుడు హిందువుల ఆడపిల్లలను బలి పెట్టాలరా మీకు? వాళ్ళ రక్తంతో మీ దాహం తీరాలా? మీ ఇంట్లో ఆడపిల్లలు లేరా? నువ్వు బలిపెట్టరా నా కొడక, నీ ఇంట్లో ఆడపిల్లలను బలిపెట్టరా వాళ్ళకే. లుచ్చా నా బాడకవ నా కొడక. ఒక కార్డు అడ్డం పెట్టుకుని నేనేం మాట్లాడినా చెల్లిద్ది, ఒక కార్డు అడ్డం పెట్టుకుని నేనేం మాట్లాడినా నన్ను ప్రశ్నించకూడదు అనుకుంటే ఆ రోజులు నడవు. ఇప్పుడు కత్తి పద్మారావు గారు ఇట్లాగే రాముడి గురించి మాట్లాడాడు, తోలు తీసాం, తొక్క తీసాం నా కొడుకుది. నా కొడకల్లారా, ఈ కొడుకు అసలు వీడు ఐఏఎస్గా పనిచేసేటప్పుడు వీడు మాట్లాడిన మాటలు చూడండి. వీడు అసలు పాలిటిక్స్లోకి ఎందుకు వచ్చాడు, వీడు పాలిటిక్స్లోకి వచ్చి నాకు ఏం బీకాడు అది కూడా చెప్తా చూడండి. భారతదేశ చరిత్రలో తొలి చక్రవర్తి ఎవరు? అశోక. ఈ నాలెడ్జ్ చూడండి, వీడి మొహంలో నా డాష్ చూడండి. అశోకుడు అంటే తొలి చక్రవర్తి. అశోకుడు తండ్రి ఎవర్రా? అశోకుడు తాత ఎవర్రా? వాళ్ళు చక్రవర్తులు కాదా? చంద్రగుప్త మౌర్యుడు, బిందుసారుడు, వీళ్ళు ఎవరు? వీడు అసలు ఎలా ఐఏఎస్ అయ్యాడండి? అసలు ఈ నాలెడ్జ్తో వీడు ఐఏఎస్ అయ్యాడంటే ఎట్లా సాధ్యం చూడండి మీరు. అశోకకి ఒక బిరుదు ఉంది, దాని పేరు దేవనం ప్రియ. దేవనం ప్రియ అంటే బిలవెడ్ ఆఫ్ గాడ్స్, అంటే దేవుడికి ప్రియమైనటువంటి వ్యక్తి అని. అశోకుడు దేవనం ప్రియ అయితే ఈ ముఖ్యమంత్రి దేవుని బిడ్డ. కాబట్టి నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావో నీ పొరుగు వారిని కూడా అలాగే ప్రేమించు అని విశ్వసించి ఆచరించే గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి. చూసారా వీడి భాష, మీరు అర్థం చేసుకున్నారా? దేవుని బిడ్డ, నిన్ను వలే నీ పొరుగు వారిని. ఎవడు అర్థమైపోయిందా గొర్రెబిడ్డ అని? కానీ క్యాస్ట్ సర్టిఫికెట్లో హిందూ అని ఉంటుంది, హిందూ రిజర్వ్డ్ కేటగిరీలో వీడు ఆ ప్రయోజనాలన్నీ తీసుకుంటాడు. ఇప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ ముఖ్యమంత్రి, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు గొప్ప ముఖ్యమంత్రి అని ముఖస్తుతి చేశాడు కదా. ఎందుకు చూడండి. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల రూపకల్పనలో కీలక పాత్ర వహించినట్టుగా చెబుతున్న సీనియర్ ఐఏఎస్ అధికారి జిఎస్ఆర్ కేఆర్ విజయ్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన ఆంధ్రప్రదేశ్ స్టేట్ పదవికి రాజీనామా చేసినట్టు ఇంకేదో ఒక 5-10 సంవత్సరాల సర్వీస్ ఉందనుకోవద్దు. ఆడి వయసు ఆల్రెడీ 60 రాజీనామా చేసేటప్పటికి. డెవలప్మెంట్ అండ్ ప్లానింగ్ డిపార్ట్మెంట్కి సెక్రటరీగా పనిచేస్తున్నారు.
ఆయన రాజీనామా చేశారు. ఇంకా త్వరలోనే వైసీపీలో అధికారికంగా చేరే అవకాశం ఉంది. అది అందుకేంది పొగిడాడు అక్కడ. ఆయన ఇంతకుముందు ప్రకాశం, నెల్లూరు, కృష్ణా జిల్లాలో కలెక్టర్ కూడా పనిచేశారు. 2 కాన్స్టిట్యున్సీస్ని వైసీపీ ఆలోచిస్తుంది. ఒకటి బాపట్ల, ఇంకొకటి తిరుపతి. ఈ 2 లోక్సభ నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గం నుంచి విజయ్ కుమార్ను నిలబెట్టాలనేది సూత్రప్రాయంగా జగన్ నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. తిరుపతి లోక్సభ టికెట్ ఆశించాడు వైసీపీ పార్టీలో. దానికి ముందే వీళ్ళకి కొంచెం లాబియింగ్ ఏదో ఉంటుంది కదా, అందులో భాగంగా అప్పటి ముఖ్యమంత్రి జగన్ గారిని ముఖస్తుతి చేశాడు. కానీ నిజంగా వీడికి ఆ ఫీలింగ్ ఉందా? లేదు. చూడండి. ఈ మాజీ అధికారి మొన్నటి వరకు జగన్ గారి వార్ రూమ్ మీటింగ్స్ లో ఒక మెంబర్, కీలక నిర్ణయాలకు ప్రత్యక్ష సాక్షి. ఈయనతో ఇంటర్వ్యూలోకి వెళ్లే ముందు జగన్ ఓటమికి ఐఏఎస్లే కారణమన్న పేర్ని నాని కేతిరెడ్డి చేసిన ఆరోపణలు ఒకసారి విందాం. సీఎం నడపడంలో ఇది జగన్ ఓడిపోయిన తర్వాత, ఎలక్షన్స్ అయిపోయి జగన్ ఓడిపోయిన తర్వాత ఎవరు పేరు నాని ఏం మాట్లాడుతున్నారు చూడండి. కరెక్ట్గా నడపలేదు జగన్మోహన్ రెడ్డి గారు అని నేను నమ్ముతాను. అంటే గుర్రాన్ని రౌతు నడపాలి తప్పితే రౌతుని గుర్రం తీసుకెళ్ళకూడదు ఎట్టి పడితే. అంటే ఈయన ఉద్దేశం ఏంటి? ఐఏఎస్ ఆఫీసర్లు జగన్ని తప్పుదారిలో నడిపించారు అని చెప్పి. అంటే జగన్ ఓడిపోవడానికి ఆయన చుట్టూ ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లే ఆ లాబియింగే కారణం అని చెప్తున్నాడు. అందుట్లో వీడి పేరేంది విజయ్ గాడు, ఈడు కూడా ఉన్నాడు అని చెప్పి పేరు నాని గారి అభిప్రాయం. అలాంటి కొంతమంది ఆ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకుల అభిప్రాయం. కానీ వీడు ఈ విజయ్ గాడు ఈడేం చెప్తున్నాడు చూడండి. ప్రాథమిక స్వేచ్ఛను హరించడానికి ప్రయత్నం చేస్తే ఏ మనిషి కూడా తట్టుకునే పరిస్థితి లేదు. అదే జరిగిందంటారు ఇప్పుడు. ఇది ఆఫ్ఘనిస్తాన్ కాదు, లేకపోతే మరొక భయంకరమైనటువంటి ఫండమెంటల్ రైట్స్ లేనటువంటి దేశం కాదు. ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగి భయం అనేటువంటిది ప్రజల్లో వచ్చింది. జగన్ గారి పరిపాలనలో ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగి ప్రజల్లో ఒక భయం వచ్చేసింది. ఎలా ఆఫ్ఘనిస్తాన్లో ఎలా జరుగుతుంది తాలిబాన్లు పరిపాలన ఎలా ఉంటుంది, అలాంటి ఒక భయంకరమైన పరిపాలనలాగా ఆంధ్రప్రదేశ్లో కనపడింది. అందుకే జగన్ ఓడిపోయాడు అని చెప్పి చెప్తున్నాడు. వినండి. ఓకే. ఎప్పుడైతే భయం అనేది ఎంటర్ అయిందో, పిల్లినైనా కూడా మనం తలుపేసి కొడితే తిరగబడుతుంది. బట్ అలాంటి ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తారు భయపడినప్పుడు. నోరు విప్పడానికి భయపడేవాళ్ళు. నేను 2729 కిలోమీటర్ల పాదయాత్ర చేశాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగు, జనాన్ని భయపెట్టడం వల్ల అమ్మ బాబోయ్ ఇతను మళ్ళీ వస్తే ఎట్లా, మళ్ళీ రాకూడదు ఇతను అనేటువంటి ఒక భయంతో వేసినటువంటి ఓటు వల్ల రిజల్ట్ పీక్ వెళ్ళిపోయింది. ఇక ఇప్పుడు 164 అనేది పీక్, ఇక అంతకంటే పీక్ వచ్చే అవకాశం లేదు. తర్వాత ఎప్పుడు వచ్చినా అంతకంటే తక్కువ రావాల్సింది, కానీ ఎక్కువ వచ్చే అవకాశం లేదు. బికాజ్ ఇట్ రీచ్డ్ ద పీక్. అది ఎప్పుడు వెళ్తుంది అంటే ఏదైనా ఒక భయంకరమైన ఎమోషనల్ ఫ్యాక్టర్ ఉన్నప్పుడే అవుతుంది. అది ఈసారి నా అమ్మ బాబాయ్ వద్దు అని భయంతో జరిగింది. అది ఫస్ట్ పాయింట్. అంటే జనాలు భయపడిపోయారు ఆంధ్రప్రదేశ్లో. అసలు అమ్మ బాబోయ్ మళ్ళీ జగన్ వస్తే అని దండం పెట్టేశారంట. నా మాటలు కదా, ఆడే చెప్తున్నాడు. మరి ఆ రోజు ముఖ్యమంత్రిగా జగన్ ముందు ఏం మాట్లాడాడు? దేవుని బిడ్డ, నిన్నువలేని పొరుగువారిని ప్రేమించు అనే దాన్ని ఆచరణలో చూపిస్తున్నాడు. అద్భుతమైన పరిపాలన అని చెప్పాడు అప్పుడు. అంటే అప్పుడు టికెట్ ఆశించాడు కదా, ఎంపీ టికెట్ కొట్టేద్దామని అలా ముఖస్తుతి చేశాడు. కానీ ఓడిపోయింది. టికెట్ ఇవ్వలా, జగన్ టికెట్ ఇవ్వలా. వీడు తేడాగాళ్ళ ఉన్నాడు అర్థమైనట్టుంది ఆయన. తర్వాత ఓడిపోయిన తర్వాత అసలు విషయం చెప్తున్నాడు. అంటే వీడికి తెలుసు అరాచకమైన పరిపాలన అని చెప్పి. కానీ వీడి టికెట్ ఇస్తే అది మంచి పరిపాలన అయిపోద్ది, జగన్ గొప్ప నాయకుడు అయిపోతాడు. వీడికి ఇవ్వకపోతే ఉన్నది మనసులో ఉన్నది గక్కేస్తాడు. ఎంత డేంజర్గా అర్థమవుతుంది వీడు. అంటే వీడికి కావాల్సింది ఇప్పుడు ఎలాగా సర్వీస్ అయిపోతుంది. సర్వీస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను త్యాగం చేసేసాను అని చెప్పుకోవడానికి 1-2 సంవత్సరాల సర్వీస్ ఉండగా వాలంటరీ రిటైర్మెంట్ తీసేసుకుని ప్రజలను ఉద్ధరించడానికి వస్తున్నాను, పీకేస్తాను, కట్ల కట్టేస్తానని చెప్పి వస్తున్నాడు అనమాట. ఇప్పుడు దానిలో భాగంగా ఒక ముఖ్యమంత్రిని బుట్టలో వేసుకునే ప్రయత్నం చేశాడు. అది సక్సెస్ అవ్వలేదు. ఆ తర్వాత ఆయన మీద మనసులో ఉన్నదంతా కక్కాడు. ఆ తర్వాత టికెట్ ఇవ్వలేదు కదా, వీడు ఏం చేశాడు? మళ్ళీ పోటీ చేశాడు. ఇండిపెండెంట్గా ఒక పార్టీ పెట్టాడు. వీడే ఓన్గా ఒక పార్టీ పెట్టుకుని తిరుపతి లోక్సభ నియోజకవర్గం నుండి పోటీ చేశాడు. ఇక్కడ చూడండి, విజయ్ కుమార్, ఏజ్ 61 ఇయర్స్. ఇక్కడ చూడండి, తిరుపతి ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం నుంచి పోటీ చేశాడు. అక్కడ హిందూ అని మెన్షన్ చేసి ఉంటాడు. ఆస్తుల వివరాలు 9.7 crores టోటల్ అసెట్స్, లైబిలిటీస్ 3 crores. ఇది అఫీషియల్గా చూపించుకుంటే ఎంత ఉందో మరి. ఇకపోతే అక్కడ గెలిచింది ఎవరు అంటే
గురుమూర్తి మద్దిల వైసీపీ నుంచి గెలిచాడు తిరుపతి లోక్సభ నియోజకవర్గంలో. ఆయనకి 6,32,228 ఓట్లు వచ్చినాయి. ఆ తర్వాత రెండవ స్థానంలో బీజేపీ ఉంది. మనోడికి ఎన్ని ఓట్లు వచ్చినాయి? 116,000 ఓట్లు వచ్చినాయి. అంటే దానికన్నా కింద ఉన్నాడు. అక్కడ వచ్చాడు విజయ్ కుమార్ GSRKR 4,302 ఓట్లు వచ్చినాయి. 0.31%. అంటే పోలైన ఓట్లలో 0.31%. ఇది ఈయన క్యాపబిలిటీ. ఒక లోక్సభ నియోజకవర్గంలో పోటీ చేస్తే 4,000 ఓట్లు వచ్చినాయి. ఒక లోక్సభ 7 అసెంబ్లీ నియోజకవర్గాలతో సమానం కాబట్టి ఈ 4,300 ఓట్లని డివైడెడ్ బై 7 వేస్తే సుమారుగా 600 చిల్లర. అంటే ఇతను ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తే కనుక 600 ఓట్లు వచ్చాయి. అంటే ఒక గుర్తు మీద గుద్దపోయి ఇంకొక గుర్తు మీద వేస్తారు కొంతమంది తెలియక, అలా కొన్ని ఓట్లు పడి ఉంటాయి. ఇలాంటి వారు కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు లాంటి స్థాయిలో ఉన్న వ్యక్తులని వార్నింగ్లు ఇవ్వటం, విమర్శించడం ఎందుకు? వాళ్ళు హిందుత్వం తరపున మాట్లాడుతున్నారు కాబట్టి. అంటే యాంటీ హిందూ ఓటు బ్యాంక్ చాలా బలంగా ఉంది. మనం హిందుత్వం తరపున మాట్లాడుతున్న వాళ్ళని టార్గెట్ చేస్తే ఈ యాంటీ హిందూ ఓటు బ్యాంక్ అంతా నన్ను భుజానికి ఎత్తుకునిద్ది అనే ఒక పనికి మాలిన దురాశ. ఒక ముస్లిం ఆవేదన మొదలుపెట్టి 2 పాయింట్లు చెప్పాను మీకు. అందులో ఇంకా చాలా ఉన్నాయి. అది అవసరమైతే ఇంకొక వీడియో చేద్దాం.